ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీలి శైలజ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. హాయ్ గైస్, నేను మమ్మీ రోజు ఫుడ్ బ్లాగ్ చేస్తున్నాం. నేను కుకింగ్ చేస్తున్నాను. మమ్మీ పక్కన నుంచి చెప్తా ఉంటది, నా పక్కన ఉంటది. రోజు ఇద్దరం అన్నమాట, ఇద్దరం చేస్తాం. వాడు చేస్తున్నాడు కానీ సపోర్టింగ్ రోల్ మమ్మీ, అట్లా లీడ్ రోల్, సపోర్టింగ్ రోల్. ఏం చేస్తున్నది ఈరోజు చెప్పలేదు ఇంతకి. వైట్ సాస్ పాస్తా అండ్ తిరమిసు డిలైట్ చేస్తున్నాను. చేసుకోండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, ఆల్ బటన్ ప్రెస్ చేయండి, కింద గంట ఉంటది, ఏ వీడియో వేసినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి వీలైతే. అండ్ మళ్ళా ఆదరించండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి నాకు ప్లీజ్. మీ సపోర్ట్ నాకు చాలా అవసరము. మనం ఒక ఫ్యామిలీ అనుకున్నప్పుడు సపోర్ట్ చేయాలి. మీరు నాకు సపోర్ట్ చేస్తే నేను చాలా హ్యాపీ. ఒక లైక్ చేయండి ప్లీజ్. లైక్ చేయకుండా వెళ్తున్నారు. మనకు తెలిసిన మా రిలేటివ్స్ దాంట్లోనే చూస్తారు కానీ సపోర్ట్ చేయరు, లైక్ చేయరు. అట్లా ఉన్నారన్నమాట జనాలు. ఒక లైక్ చేస్తే ఏం పోతుంది? మా దాంట్లోనే చూస్తారు కానీ లైక్ చేయరు. లైక్ చేసి చూడండి ప్లీజ్, సపోర్ట్ చేయండి. ముందే పాస్తా ఉడకబెట్టుకున్నాం. ముందే పాస్తా ఉడకబెట్టి పెట్టేసినాం. చల్లగా కావాలి కదా. సాల్ట్, ఆయిల్ వేసి మాది అదే నా కరెక్ట్ చెప్పిన సామెత. బటర్ వేడి ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో కొంచెం గార్లిక్ వేసుకుందాం. సన్నగా చాప్ చేసిన గార్లిక్ వేసినాము. కొంచెం బటర్ సాల్ట్ వేద్దాం. దీన్ని మైదా వేసుకుందాం. 1 స్పూన్ 1 స్పూన్ మైదా వేసుకుంటున్నాము. కొంచెం వేడి చేసిన పాలు పోసుకొని కొంచెం స్టీర్ చేసుకుంటుండాలి, ఉండలు కట్టకుండా. సాల్ట్ కొంచెం వేసుకోవాలి చూసి, ఎందుకంటే నేను అందులో బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ వేసిన. అట్లనే పేపర్ కూడా వేసేసుకుందాం. 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే ఆరిగానో వేసేసుకోవాలి. మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు మంచిగా ఈవెన్ కలుపుకోవాలి, మసాలాని కలుపుకోవాలి దాంట్లో. దాన్ని ఏంటి ఇప్పుడు దీంట్లో పాస్ చేసుకొని చేసుకుంటే డన్ రెడీ అయిపోతుంది. మేము ఏ తినేద్దాం, మంచి వేడి వేడి తినచ్చు. ఎండాకాలం లాగా అయిపోయిందండి వేడి అయితే. అమ్మో బాబోయ్. ఇప్పుడు మనము పాస్తా వేసేస్తున్నాము. మంచి మిక్స్ వేసేసుకొని చీజ్ స్లైసెస్ ఇవి వేడికి అది మెల్ట్ అయిపోతుంది. మన పాస్తా రెడీ అయిపోయినట్టు. ఎట్లా ఆడేసారా? ఓకే, మింటోస్ లాగానా? యమ్మీ అండ్ టేస్టీ వైట్ సాస్ పాస్తా ఇంట్లోనే. అందరూ బయట పోయి తింటారు ఫ్రెండ్స్. మేము మంచిగా మా ఇంట్లో ఒక షెఫ్ కి, మినీ షెఫ్ తోడైతే ఇట్లా వస్తే వంటలు. మేమైతే ఎక్కువ మటుకు ఇంట్లోనే తింటాము, బయట ఫుడ్స్ తినము. కాకపోతే అప్పుడప్పుడు తింటాము, మొత్తం తినమని ఏం చెప్పాము, తింటాం. ఇంతకుముందు చాలా తినేవాళ్ళము. 3 years నుంచి మా ఫుడ్ చాలా తగ్గింది. బయట ఫుడ్ తగ్గించేసినాము, ఇంట్లోనే ఎక్కువ చేసుకొని తింటున్నాము. ఓకే, స్పూన్ పెట్టిస్తాను. వైట్ సాస్ పాస్తా రెడీ. వైట్ సాస్ పాస్తా రెడీ ఫ్రెండ్స్. రండి, వేడివేడిగా తిందాం. మరీ వేడిగా తినలేము, చల్ల వేసుకొని తిందాము. సూపర్. ఎమ్మి. తిను. నాకు కూడా నోరుతుంది. పక్కన ప్లేట్ పట్టుకున్నా. ఇంకొక ఐటెం చేస్తాం చూడండి, అంతే కొత్త. ఇంకోటి మంచిగా మమ్మీ నేనైతే తింటూ ఉంటా. వీళ్ళు మళ్ళీ నెక్స్ట్ డిష్ ప్రిపరేషన్ చేసుకుంటుండు. తిందాం పదండి. హలో, కూర్చున్నారు తిని ముద్దుగా. నడవండి, ఇంకో డిష్ చేయాలి కదా. నాడు లేవండి. తిన్నారు, మంచిగా కూర్చున్నారు. ఇంకో డిష్ కూడా ప్రిపేర్ చేయాలి. లేవండి, చలో 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 లేవండి. హాల్ నుంచి కిచెన్ పూర్
కిచెన్ పూర్కి వెళ్తాం. నాది లైఫ్ అంతా హాల్ నుంచి కిచెన్, కిచెన్ నుంచి హాల్, ఇవే సరిపోతున్నాయి నాకు. రెస్ట్ లేదా లేడీస్ కి సండే కూడా? అందుకని ఇచ్చా రెస్ట్ అబ్బో ఏం చేస్తున్నావు? పాస్తా చేసినా, డిలైట్ చేస్తున్నా. ఇంకా అచ్చా బా భలే చేసి పెడుతుర్రు. అంటే రెస్ట్ అంటే ఎట్లా? ఆడ బెడ్రూమ్ లో నేను రెస్ట్ తీసుకోవాలి, డిషెస్ అన్ని నా దగ్గరికి రావాలి, అప్పుడు నేను తినాలి. అది రెస్ట్ ఆడవాళ్ళకి. అర్థమైందా? రెస్ట్ అంటే అది. అంటే చెల్లోకి వచ్చేద్దాము. చేద్దాం రా అన్నాడు. గ్రీన్స్ పడి ఇలా స్టార్ట్ చేసుకుందాం. దానికోసం ఫస్ట్ హాట్ వాటర్ పెట్టుకోవాలి వేడిగా, కొంచెం జస్ట్ లిటిల్ బెట్ వార్మ్ చేయాలి, దాన్ని బంద్ చేసేసుకుందాం. ఓకే ఓకే. ఇప్పుడు దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకోవాలి, దానికి క్రీమ్ రెడీ చేద్దాం. ఓకేనా? ఓకే. తిరమిసు డిలైట్ కోసం ఇప్పుడు దీంట్లో పన్నీర్ వేసుకుందాం. ఫ్రెష్ పన్నీర్ పీసెస్ చేసుకొని వేసేసుకోవాలా. ఓకేనా? చీజ్ వేసుకుంటున్నాం. ఇప్పుడు హనీ వేసుకుందాం. తేనె ఒక 2 టేబుల్ స్పూన్స్ పడుతుంది. ఓకే. అంటే షుగర్ వేసుకోకుండా హనీ వేసుకుందాం, మంచి హెల్త్ కూడా మంచిగా అని అలా. ఓకే. హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు హనీ వాడండి. కొంచెం వేసుకోవచ్చు, షుగర్ పౌడర్ కూడా వేస్తున్నాను, 1 స్పూన్ అట్లా వేస్తున్నా. ఓకే. ఎంతగానో సరే షుగర్ వేసుకుంటే మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది అట్లా. షుగర్ తినే వాళ్ళం కదా. ఇప్పుడు వెనిలా ఎసెన్స్ వేసుకుందాం, మంచిగా ఫ్లేవర్ ఇస్తుంది అది. మిల్క్ పోసుకుందాం. ఓకే. మంచి మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకొని వస్తాం. ఇట్లా చేసుకోవాలి. హాట్ వాటర్ తీసుకోవాలా, తీసుకొని ఒక 1 స్పూన్ కాఫీ పౌడర్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలా. ఓకేనా? ఈ తోసులు ఉన్నాయి కదా, ఈ కాఫీ వాటర్ లో మిక్స్ చేసుకొని రస్క్ ఇట్లా పెట్టుకోవాలి. 1 by 1 డిప్ చేస్తూ లేస్ లాగా మనం పెట్టుకోవాలి. ఇలాంటి డిప్ చేసుకొని ఇట్లా పెట్టుకోవాలి. ఫస్ట్ లేయర్ అన్నమాట ఇది మనకి. దీనికి క్రీమ్ వేస్తాం. లేయర్స్ వస్తుంటాయి. ఇది ఫస్ట్ లేయర్. ఓకే. సెకండ్ లేయర్ ఇది సేమ్ ఫస్ట్ ఎట్లా చేసుకున్నామో సెకండ్ లేయర్ కూడా సేమ్ అలాగే చేసుకోవాలి. ఓకే అండి. సెకండ్ లేయర్ వేసేసుకున్నాం కదా, మళ్ళీ క్రీమ్ వేసేసుకుందాం. ఇది మనం పట్టుకుంది. ఓకే ఫ్రెండ్స్, మొత్తం లేయర్ 2 లేయర్స్ అయితే మనం కంప్లీట్ చేసేసుకున్నాము. కోకో పౌడర్ ఇది డస్టింగ్ చేసుకోవడం అనమాట. ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. 4 hours కోసం ఫ్రిడ్జ్ సెట్ కావాలని, సెట్ అవ్వడం కోసం సెట్ కానికి మనం ఒక 4 hours ఫ్రిడ్జ్ లో పెట్టుకుందాము. ఓకే. ఇప్పుడైతే టైము చాలా లేట్ అయింది. 10:30 అయింది కరెక్ట్ గా. అంటే 10:30 అయింది. ఇప్పుడు షూటింగ్ మధ్య నడుస్తున్నాయి. 4 hours అంటే 1-2 గంటలు ప్లేస్ తినలేరు. తింటారు వీళ్ళు పిచ్చలు. ఫుడీస్ అన్నమాట. 2 పిల్లలు ఫుడీస్ వీళ్ళు. అయితే 4 hours ఫ్రిడ్జ్ లో పెట్టేస్తా. ఇప్పుడైతే మేము అన్నం తినేటట్లేము. మధ్యాహ్నం చేసిన చికెన్ అట్లనే ఉంది. 2 పూట్ల కానీ చేస్తే 1 పూట తిన్నాం, కానీ ఈ పూట మిగిలిపోయింది. రైస్ నయమైంది. నాన్న కడిగి పెడదాము తినే ముందు అని చెప్పి వండలేదు. వండదే నయమైంది. అది అట్లా ఉంది. నాన్తే రేపు పొద్దున పెట్టుకుంటాం ఆ బియ్యము. పాస్తా తినే వరకు టమ్మీస్ ఫుల్ అయిపోయినాయి. ఎవరు అన్నం తినారంట, ఎవరికి ఆకలిగా లేదు. ఇప్పుడు ఇక పడుకోవడమే. ఓకే ఫ్రెండ్స్, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. కింద గంట వస్తుంది, దాన్ని గట్టిగా కొట్టండి. ఇప్పుడు ఏమైనా వీడియోస్ వచ్చినాయి అనుకోండి, మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకేనా? సపోర్ట్ చేయండి మాకు కొంచెం. మంచి మంచి కంటెంట్ తో మీ ముందుకు వస్తాం. నీలి శైలజ బ్లాగ్స్. నేను మీ శైలజ, నా కొడుకు వివేక్. నీలి శైలజ. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. అలాగే మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాం. ఉంటానండి. ఈ వీడియో ఈడికేం చేస్తున్నాను. గుడ్ నైట్, బై ఫ్రెండ్స్.
బాయ్ ఫ్రెండ్స్, బాయ్ అందరికి బాయ్ బాయ్. మా తినే స్టూడియోలో రెడీ అయింది అండి. 4 hours తర్వాత చూడండి ఇలా వచ్చేసింది, సెట్ అయిపోయింది మొత్తం. సెట్ అయిపోయింది. చూపించిన కట్ చేసుకుందాం. కింది వరకు పెట్టు. మస్తు సెట్ అయింది, చూస్తున్నారా? కొంచెం పక్కగా చూడండి ఫ్రెండ్స్, ఇంత బాగా అనిపిస్తుంది. వావ్, పిల్లలైతే ఇట్లా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. నైట్ అయితే పెట్టేసి పడుకున్నాం ఇక మేము. మార్నింగ్ సూపర్ సూపర్ ఇట్లా చేసి పెట్టండి ఇంట్లో, పిల్లలు ఎందుకు తినరు? ఇదైపోతారు.